హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారు అమ్మాయి. ఇదేంటి పులిహోర చూపించేస్తున్నాను అనుకుంటున్నారా? ఇదేనండి ఎంతో ఫేమస్ టెంపుల్ దగ్గర ఉన్న పులిహోర మాట. ప్రసాదం చాలా బాగుంటుందండి. ఈ పాటికి తెలిసిన వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది ఇదేం టెంపుల్. మా ఊరు దగ్గరలో అయితే ఉందన్నమాట. పశ్చిమ గోదావరి జిల్లాలో అళ్ళకూరు అనే గ్రామంలో ఉందన్నమాట. ఈ టెంపుల్కి అయితే 100 ఏళ్ళ నాటి చరిత్ర కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇదైతే ఓవర్ వ్యూ అండి టెంపుల్ది. అక్కడ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా వీక్లీ వన్స్ అయితే వెళ్ళిపోతూ ఉంటారు బై వాక్ కానీ. ఇంకా అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి బాగా ఫేమస్ టెంపుల్ మాట ఇదైతే. నెక్స్ట్ అక్కడి నుంచి బయలుదేరిపోయాక భీమవరం వీరవస్త్రం దాటాక నందమూరి గరువులో ఉంటుందన్నమాట రోడ్ పక్కనే ఈ ఆంజనేయ స్వామివారి గుడి. ఇది కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ అనే చెప్పుకోవచ్చండి. డిసెంబర్లో ఇక్కడ తీర్థం జరుగుతుంది, చాలా బాగుంటుంది. 9-10 డేస్ జరుపుతారన్నమాట. ఆ సినిమా సెట్టింగ్స్ అవన్నీ చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళం, చాలా బాగా అనిపించేది. ఇప్పుడైతే అసలు కుదరడం లేదు. అలా అక్కడ కూడా దర్శనం చేసేసుకుని ఇలా గోదావరి బ్రిడ్జ్ ఎక్కేసి అలా కోనసీమ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్న వాడపల్లి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాము. ఈసారి నాతో పాటు మీరు కూడా చూసేస్తారని చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే రికార్డ్ చేసేసాను. 7 శనివారాలు అంటున్నారు కదండి, ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు. ఇక్కడ కూడా బాగా పవర్ఫుల్ అంట వెంకటేశ్వర స్వామి. ఇంకా అలా ఎప్పుడు చెప్పేదేనండి, టెంపుల్ అనే పాటికి నా వరకు అయితే చాలా గుడ్ వైబ్స్ అండ్ ఇంకా పాజిటివ్ మాట. ఎంత పాజిటివిటీ ఉంటుందంటే నాకు బాగా అనిపించింది టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు. పూజలు అవేమో పక్కన పెడితే టెంపుల్స్ విజిటింగ్స్ అయితే బాగా ఇష్టపడతాను నేను. నా వ్లాగ్స్లో చాలా మట్టుకు అవే ఉంటాయి. ఇంకా అలా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కూడా అయిపోయి రిటర్న్ టు ఇంకా ఏలూరు అండి. అదే ఏలూరులో ఏం టెంపుల్ ఉందనుకుంటున్నారా? చిన్న తిరుపతిలో ఉన్నారు కదండి వెంకటేశ్వర స్వామి, ఆయన దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. అలా మధ్యదారిలో దువ్వ అనే ఊరు ఉంటుందంట, అక్కడ దానమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్ అంట. ఎప్పుడో నా చిన్నప్పుడైతే వెళ్ళాము. మళ్ళీ ఇదిగోనండి ఇదే విజిట్ చేయడం, ఇదే ఆ టెంపుల్. ఇలా అక్కడ కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకుని అమ్మవారివి అక్కడి నుంచి అయితే చిన్న తిరుపతి అయితే బయలుదేరిపోయాము అందరం. దీన్ని ద్వారకా తిరుమల అని కూడా పిలుస్తారు కదండి. అసలు అక్కడ కన్స్ట్రక్షన్ చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ నేను వెళ్ళైతే కరోనా లాక్డౌన్ ముందైతే వెళ్ళాను, మళ్ళీ ఇదే విజిట్ చేయడం ఇంకా భలే అనిపిస్తుంది కదా అదంతా. ఈ వీడియోస్ అన్నీ అయితే అప్పుడు నేను ఆర్కే టిఫిన్స్ గురించి పోస్ట్ చేశాను కదా, ఆ డే మాట నుంచి నాకు ఎడిటింగ్కి పోస్టింగ్కి టైం ఉండట్లేదు. ఇంక ఇవాళ అయితే టైం కుదిరింది అనుకుంటున్నాను. ఇంకా అలా అది కూడా విజిట్ చేసేసి కొండపైకి శివాలయం దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. శివాలయం దగ్గర కూడా చాలా పాజిటివ్ వైబ్స్. మొత్తం ఆ వెదర్ అంతా చాలా బాగుంది, వర్షం వచ్చింది అప్పుడైతే. ఇంకా అలా అక్కడ కూడా దర్శనం చేసేసుకుని ఇంకా ఏనుగు ఉంటుంది కదండి కొండపైన, దాని దగ్గరికి కూడా వెళ్ళిపోయాము. నాకు ఎంత భయం వేసిందంటే, మామూలుగానే నాకు భయం ఎక్కువ కదా, ఇంకా చాలా భయపడ్డాను నేనైతే. ఇంకా అలా చిన్నన్నయ్య హెల్ప్ తోటి అయితే ఇంకా అలా ఏనుగు దగ్గరకంటా అయితే వెళ్ళిపోయాను. అదైతే షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఇదంతా అయితే టెంపుల్ ఓవర్ వ్యూ అండి. ఇది కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే రికార్డ్ చేశాను. అంత ఇంట్రెస్ట్గా అయితే రికార్డ్ చేయలేదు, ఎందుకంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మెయిన్గా శ్రద్ధ అంతా అక్కడే ఉంటుంది కదా. సరే మీకు కూడా చూపిద్దాము అన్నట్టయితే కొంచెం కొంచెం అయితే రికార్డ్ చేశాను అనమాట. ఇందాక చెప్పాను కదా కొండపైకి శివాలయానికి అయితే వచ్చేసామని. ఇంక ఇలా కొండపైకి అయితే వచ్చేసాము. శివుని దర్శనం చేసుకుందామంటే అప్పటికి 12 అయిపోయింది టైము. శివాలయం అయితే క్లోజ్ చేసేసి ఉంది. ఇంకా అలా అక్కడి నుంచి వచ్చేసి అయితే ఈ ఏనుగు దగ్గరికి వచ్చేసాము. అలా ఈ వెంకన్న స్వామి దర్శనం కూడా చేసేసుకుని ఇంకా నెక్స్ట్ అయితే భోజనం చేసేసి ప్రసాదం తీసేసుకుని ఇంకా అలా ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట. ఇదిగో ఇదేనండి కొల్లేరు లేక్. ఇలా ఎంతమంది ఈ టెంపుల్స్కి వెళ్ళారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.